కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేస్తేనే అభివృద్ధి అవుతుంది మోడీ గారి ఆలోచన. ఇది అన్నిట్లో మంచి ఉదాహరణ. ఇప్పుడే వెంకటరెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఇది అవసరం ఉందని కిషన్ రెడ్డి గారికి రాస్తే వెంటనే అక్కడ కేంద్రం సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ తోటి ఇన్ని వందలాది కోట్లు ఇక్కడ కేటాయించి చేస్తుండ్రు. ఇది అన్నిట్లో మంచి ఉదాహరణ. కానీ కేవలం రోడ్లే కాదు, అక్కడ ఉన్న రైతులకు కూడా భారతదేశం అన్నిట్లో ఎక్కువ ఒక పక్షపాతం ఉందో ఏమో తెలియదు కానీ మోడీ గారికి భారతదేశం అన్నిట్లో ఎక్కువ కొనుగోలు కొరకు మన తెలంగాణకి ఇచ్చిండ్రు. 1,40,00,000 మొత్తం యావత్ భారతదేశం కొంటే ఇక్కడనే 55 లక్షల టన్నులు కొన్నారు. రోడ్లు రైతులే కాదు, రైళ్లు, మెట్రో రైళ్లు కూడా కేంద్రం ఇస్తుంది. ఏ అభివృద్ధి ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే, రాష్ట్రాల అభివృద్ధి అయితేనే కేంద్రం అభివృద్ధి అవుతుంది, దేశం అభివృద్ధి అవుతుంది నిదానంతో పోతున్నారు. అందుకే కలిసి పనిచేస్తే ముందుకు పడతాము. ఇదొక ఉదాహరణ. మరోసారి అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు. జై తెలంగాణ, భారత్ మాతాకి. మనకందరికీ తెలుసు, ఈరోజు అన్ని ప్రభుత్వాలు కూడా కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలు చేయాలనుకున్నప్పుడు మరి రాష్ట్రాలకు కానీ కేంద్రాలకు కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి విషయము మనకందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో మరి నేను మొదటగా మా ఊళ్ళో చదువుకోకపోయినా, నేను చదువు మొదలుపెట్టినంత కూడా చెల్లబిడ్డలు కూడా ఉండవు. అటు నుంచి అంటే హైదరాబాద్, అటు నుంచి అంటే ఢిల్లీకి పోయాను. అయినప్పటికీ కూడా మనం జన్మించినటువంటి గ్రామానికి మరి కొన్ని మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంటుంది. ఆ బాధ్యతతోటే గతంలో మరి అట్కిన్సన్ గారు, నేను అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు, అట్కిన్స్ అనేటువంటి రాజ్యసభ లోక్సభ ఎంపీ తోటి ఒక 32 కోట్ల రూపాయలతోటి మొట్టమొదటిసారిగా లాచూరు నుంచి తిమ్మాపూర్ వరకు బీటీ రోడ్డు వేయడం జరిగింది. ఆ తర్వాత అనేక రకాలుగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో మంత్రిగా ఉన్నా కాబట్టి మన రాష్ట్రానికి, మన గ్రామానికి, మన నెలానికి కొన్ని పనులు చేయాలి. మనతో అయినంత వరకు మన చేతిలో ఉన్నటువంటివి చేయడానికి అవకాశం ఉన్నటువంటి, ఎందుకంటే కేంద్రం కొన్ని జాతీయ రహదారులకు మాత్రమే నేరుగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామ పంచాయతీలు కూడా నేరుగా నిధులు ఇచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా గ్రామ పంచాయతీలకు నిధులకు ఈరోజు ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్ ఆధారంగా అన్ని గ్రామాలకు కూడా నిధులు వస్తా ఉన్నాం. అదేవిధంగా జాతీయ రహదారులు కూడా మరి గత 12 సంవత్సరాలుగా 1,75,000 కోట్ల రూపాయలు జాతీయ రహదారుల మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం. అదేవిధంగా 85 లక్షలకు పైగా, 85,000 కోట్లకు పైగా రైల్వేల మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం. కాబట్టి నేను ఈ విషయాలు ఎక్కువ చెప్పకుండా ఈ రోజు సంబంధించి మన యొక్క లేమూరు నుంచి మరి లింక్ రోడ్డు అయితే శ్రీశైలం హైవే నుంచి మరి ఈ రోజు పటేల్గూడెం వరకు కూడా రోడ్ వస్తుంది. ఎందుకంటే ఈ రోడ్డు మాత్రం మరి ఇబ్రాహిం పటేల్ లింక్ రోడ్ అయితే మన రంగారెడ్డి అన్న కాన్స్టిట్యున్సీ ఉందో అక్కడి వరకు కూడా ఇది లింక్ రోడ్ ఏర్పడుతుంది. ఉదయం ఆగర్మియాగూడ నుంచి సుమారు 38 కోట్ల రూపాయలు ఈ యొక్క రోడ్డుకు డబుల్ లేన్ వేయడం కోసము మంజూరు చేయడం జరిగింది. అది సిఆర్ఐఎఫ్ అని సెంట్రల్ రోడ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి ఫండ్ కింద ఈ రోడ్డు రావడం జరిగింది. అదేవిధంగా మన లాచనూరు నుంచి మరొక రోడ్డు మరి తిమ్మాపూర్ వరకు నుంచి జబార్గూడెం నుంచి ఎలిమిలేడు నుంచి కప్పపాడు నుంచి చెల్లపటేల్ నుంచి ఇబ్రాహింపేట రోడ్డు వరకు కూడా అదొక రోడ్డు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇదే కాకుండా బేగంపేట నుంచి మాదాపూర్ వరకు అది కూడా ఒక రోడ్డు మంజూరు చేయడం జరిగింది. అంతకుముందే మన రావిరాల దగ్గర నుంచి కొంగర కలాలు, అదేవిధంగా తిమ్మాపురం నుంచి మాదాపూర్ నుంచి గుమ్మడవెల్లి నుంచి మెరకాన్పేట వరకు కూడా అదొక రోడ్డు మరి పూర్తి అయిపోయింది ఇప్పటికే అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవిస్తున్నాను. దానికి కూడా 30 కోట్ల రూపాయలు మరి మంజూరు చేయడం జరిగింది.
అదే కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు బేగంపేట మాదాపురానికి సంబంధించినటువంటి 17 కోట్లు అదొకటి. అదే కాకుండా మరి మన డీజీపీ గారు కోరిక మేరకు గతంలో మన ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఇప్పుడు రిటైర్ అయ్యారు పెత్తుల్లా గ్రామవాసి, వారి కోరిక మేరకు మరి కప్పపాటు నుంచి పెత్తుల్లా మీదుగా గుంగల్ వరకు ఒక 20 కోట్ల రూపాయలతో అది కూడా రోడ్డు వేయడం జరిగింది. ఈ రకంగా మన చుట్టుపక్కల ప్రాంతాలలో రోడ్ కనెక్టివిటీ, ఎందుకంటే పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ పెరుగుతుంది కాబట్టి రోడ్డు ఉంటే మిగతా పనులు ఆటోమేటిక్ అవుతాయి, భూములకు విలువ పెరుగుతుంది, రాకపోకలు. ఎందుకంటే ఈసారి గ్రామాల్లో కూడా అందరూ కార్లు కొంటా ఉన్నారు, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు. కాబట్టి ట్రాఫిక్ సమస్య కూడా ఉంది. కాబట్టి మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఊళ్ళల్లో తాగునీరు, అదే విధంగా రోడ్లు, విద్యుత్, ఈ 3 మనం కనిపిస్తే మిగతా కూడా ప్రజలు చేసుకుంటారు. కాబట్టి ఈరోజు మనము ఆ దిశలోనే ఆలోచన చేసి ఈ మౌలిక వసతులు కల్పించడం జరిగింది. పెద్దలు చెప్పినట్టు, మంత్రి గారు చెప్పినట్టు తప్పకుండా ఈ యొక్క RRR రోడ్ ఏదైతున్నదో దానికి సంబంధించి త్వరలోనే క్యాబినెట్ కు వచ్చే విధంగా మరి నేను ఇప్పటికే నితిన్ గడ్కరీ గారితో వారు కూడా రెగ్యులర్ వచ్చినప్పుడు మరి వారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వారు కూడా మాట్లాడుతూ ఉంటారు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులతోటి, ముఖ్యంగా వెంకరెడ్డి గారు కలిసి మరి కేంద్రానికి సంబంధించినటువంటి మరి ఈ రకంగా ఈ యొక్క రోడ్డు కార్యక్రమం అవుతున్నదో, రోడ్ల కార్యక్రమం అవుతున్నదో, జాతీయ రహదారుల కార్యక్రమం అవుతున్నదో అది పూర్తి చేస్తాం. ఈ మధ్యలో నేను రివ్యూ చేశాను. ఈ యొక్క శ్రీశైలం హైవే కూడా త్వరితగతిన అది కూడా మంజూరు చేయడం కోసం ఇంకా ఫైనల్ డిపిఆర్ ఇప్పుడే రెడీ అయింది. దానికి సంబంధించినటువంటి కొన్ని 2-3 మీటింగ్స్ లో దాని వివిధ మరి ప్లేస్లలో మంజూరు కావాల్సింది. అది కాగానే ఆ రోడ్డును కూడా తప్పకుండా వచ్చే సంవత్సరం లోపల పనులు ప్రారంభిస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి మనకు తెలుసు మన ప్రాంతం నుంచే మరి ఈరోజు అంటే వయా షాద్ నగర్ నుంచి ఒక బుల్లెట్ ట్రైన్ కూడా వస్తా ఉంది. హైదరాబాద్ నుంచి పూనా వరకు, హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు, హైదరాబాద్ నుంచి చెన్నై, మద్రాసు వరకు దేశంలో 7 ట్రైన్లు, బుల్లెట్ ట్రైన్లు వస్తే మన హైదరాబాద్ కు తెలంగాణకు 3 రోడ్లు, 3 బుల్లెట్ ట్రైన్స్, హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్స్, ఒక 5 లక్షల కోట్ల రూపాయలతోటి ఆ ఎలివేటెడ్ కారిడారు మన హైదరాబాద్ కేంద్రంగా 3 ట్రైన్లు రావడం అనేటువంటిది మన తెలంగాణకు రానున్న రోజుల్లో అభివృద్ధికి సంబంధించి ఒక గేమ్ చేంజర్ గా ఈ రీజనల్ రింగ్ రోడ్ గాని, ఈ బుల్లెట్ ట్రైన్స్ గాని గేమ్ చేంజర్ గా మారుతుంది. ఎందుకంటే మన హైదరాబాద్ దేశంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. దీన్ని అందరం కూడా రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా హైదరాబాద్ నగరాన్ని మనందరం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులైనా, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులైనా రాజకీయాలకు అతీతంగా డెవలప్మెంట్ దృష్టిలోనే చేయాలి. ప్రధానమంత్రి గారు రెగ్యులర్ గా నేను తెలంగాణ విషయంలో, అభివృద్ధి విషయంలో మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి అందులో భాగంగానే అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క మరి 3 బుల్లెట్ ట్రైన్స్ మన హైదరాబాద్ తెలంగాణకు రావడము తెలంగాణకు చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో కీలక పాత్ర ఈ రోడ్డు, రైల్వేకి సంబంధించినటువంటి యాక్టివిటీ పోషిస్తుందనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తూ, అసలే